హాయ్, వెల్కమ్ టు మై ఛానల్ లర్నింగ్ ట్యుటోరియల్. ఈరోజు మనము హ్యావ్ టుని ఉపయోగించి ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలో చూద్దాము. అసలు హ్యావ్ టు అంటే ఏంటి, హ్యావ్ టుని మనం మాట్లాడే ఇంగ్లీష్లో ఎలా ఉపయోగించాలి, ఎక్కడ ఉపయోగించాలి అనేది తెలుసుకుందాము. హ్యావ్ టు అంటే చేయవలసి ఉన్న పనులు. హ్యావ్ టు మనం ఏవైనా చేయవలసి ఉన్న పనుల్లో తెలియజేసేటప్పుడు హ్యావ్ టును ఉపయోగిస్తారు. చూద్దాం, ఎగ్జాంపుల్స్ చూడండి, అర్థమవుతుంది. ఐ హ్యావ్ టు సీ, నేను చూడాలి. ఐ హ్యావ్ టు సీ, నేను చూడాలి. ఐ హ్యావ్ టు లిజన్, నేను వినాలి. ఐ హ్యావ్ టు లిజన్, నేను వినాలి. నెక్స్ట్ వన్, ఐ హ్యావ్ టు గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళాలి. ఐ హ్యావ్ టు గో టు స్కూల్, నేను స్కూల్కి వెళ్ళాలి. వీ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్, మనం పరీక్ష రాయాలి. వీ హ్యావ్ టు రైట్ ద ఎగ్జామ్, మనం పరీక్ష రాయాలి. ఇవన్నీ చేయాల్సి ఉన్న పనులే కదా, స్కూల్కి వెళ్ళాలి, ఎగ్జామ్ రాయాలి, ఇవన్నీ చేయాల్సి ఉన్న పనులే కదా. సో అక్కడ మనం హ్యావ్ టు యూస్ చేస్తున్నాం. నెక్స్ట్ వన్, హీ హ్యాస్ టు గో టు స్కూల్, అతను పాఠశాలకు వెళ్ళాలి. హీ హ్యాస్ టు గో టు స్కూల్, అతను పాఠశాలకు వెళ్ళాలి. షీ హ్యాస్ టు గో టు స్కూల్, ఆమె పాఠశాలకు వెళ్ళాలి. షీ హ్యాస్ టు గో టు స్కూల్, ఆమె పాఠశాలకు వెళ్ళాలి. ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేశారా, ఐ పక్కన హ్యావ్ ఉంది, వీ పక్కన హ్యావ్ ఉంది, హీ పక్కన హ్యాజ్ ఉంది, షీ పక్కన హ్యాజ్ ఉంది. సో ఐ, వీ, యూ, దే పక్కన హ్యావ్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ పక్కన హ్యాజ్ ఉపయోగించాలి. ఓకేనా? ఐ, వీ, యూ, దే పక్కన హ్యావ్ ఉపయోగించాలి. హీ, షీ, ఇట్ పక్కన హ్యాజ్ ఉపయోగించాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఇప్పుడు హ్యావ్ టుని ఉపయోగించి క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా ఫామ్ చేయాలి, ఎలా మాట్లాడాలో చూద్దాం. డూ ఐ హ్యావ్ టు రైట్, నేను రాయాలా. డూ ఐ హ్యావ్ టు రైట్, నేను రాయాలా. డస్ షీ హ్యాస్ టు రైట్, ఆమె రాయాలా. డస్ షీ హ్యాస్ టు రైట్, ఆమె రాయాలా. చూడండి, ఇక్కడ ఐ పక్కన హ్యావ్ ఉంది, షీ పక్కన హ్యాస్ ఉంది. ఐ ముందు డూ ఉంది. క్వశ్చన్ ట్యాగ్కి వచ్చేసరికి ఐ ముందు డూ ఉంది, షీ ముందు డస్ ఉంది. సో ఇందాక చెప్పినట్టుగానే ఐ, వీ, యూ, దే ముందు డూ ఉండాలి. హీ, షీ, ఇట్ ముందు డస్ ఉండాలి. క్వశ్చన్ ట్యాగ్లో అయితే ఐ, వీ, యూ, దే ముందు డూ ఉండాలి. హీ, షీ, ఇట్ ముందు డస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఇక్కడ ఉంది చూడండి, ఐ, వీ, యూ, దే ముందు డూ ఉండాలి. షీ, హీ, ఇట్ ముందు డస్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ వన్. ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్, నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. నెగిటివ్ సెంటెన్సెస్కి వచ్చేసరికి డోంట్ హ్యావ్ టు, హ్యావ్ టు అంటే చేయవలసి ఉన్న పనులు, డోంట్ హ్యావ్ టు అంటే అవసరం లేని పనులు. ఐ డోంట్ హ్యావ్ టు లెర్న్, నేను నేర్చుకోవాల్సిన అవసరం లేదు. క్వశ్చన్ ట్యాగ్స్లోనే ఇందాక డూ, హ్యావ్ టు చేయవలసిన ఉన్న పనులు క్వశ్చన్ ట్యాగ్స్ చూసాం కదా. ఇప్పుడు డోంట్ హ్యావ్ టు చేయకూడని పనులని క్వశ్చన్ ట్యాగ్స్ ఎలా వాడతారో చూడండి. డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే, ఈరోజు డ్యూటీకి వెళ్ళవలసిన అవసరం లేదా. డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే, ఈరోజు డ్యూటీకి వెళ్ళవలసిన అవసరం లేదా. వై డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే, ఈరోజు డ్యూటీకి ఎందుకు వెళ్ళకూడదు, ఈరోజు డ్యూటీకి ఎందుకు వెళ్ళవలసిన అవసరం లేదు. వై డోంట్ యూ హ్యావ్ టు గో టు డ్యూటీ టుడే. ఓకే, నెక్స్ట్ వన్. డజంట్ హీ హ్యావ్ టు రైట్, హీకి ముందు డజ్ రావాలని చెప్పాను కదా, అలా హీకి ముందు డజంట్ రావాలి, షీకి ముందు డజంట్ రావాలి. నెగిటివ్ సెంటెన్స్, పాజిటివ్ సెంటెన్సెస్లో అయితే డస్ హీ హ్యావ్ టు రైట్, అతను రాయవలసిన అవసరం ఉంది. డస్ షీ హ్యావ్ టు రైట్, ఆమె రాయాల్సిన అవసరం ఉందా అని అడుగుతారు. ఇక్కడ డజంట్ కాబట్టి నెగిటివ్ సెంటెన్సెస్ కాబట్టి హీకి ముందు డజంట్, షీకి ముందు డజంట్ ఉపయోగించాలి. డజంట్ హీ హ్యావ్ టు రైట్, అతను రాయవలసిన అవసరం లేదా. డజంట్ షీ హ్యావ్ టు రైట్, ఆమె రాయవలసిన అవసరం లేదా. నెక్స్ట్, ఇప్పుడు చూసాం కదా హ్యావ్ టుని ఎక్కడ ఉపయోగించాలి అని. సో దానికి ఎగ్జాంపుల్స్ చూడండి కొన్ని. యూ హ్యావ్ టు నో ద ట్రూత్, మనం నిజం తెలుసుకోవాలి. యూ హ్యావ్ టు నో ద ట్రూత్, మనం నిజం తెలుసుకోవాలి. షీ హ్యాస్ టు కమ్ హియర్ ఫ్రమ్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలి. షీ హ్యాస్ టు కమ్ హియర్ ఫ్రమ్ హైదరాబాద్, ఆమె హైదరాబాద్ నుండి ఇక్కడికి రావాలి. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ ఇట్, మీరు దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. యూ డోంట్ హ్యావ్ టు వర్రీ అబౌట్ ఇట్, మీరు దాని గురించి ఆందోళన చెందవలసిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్,
అతను ఏ ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు. హీ డజంట్ హ్యావ్ టు డూ ఎనీ జాబ్. అతను ఏ ఉద్యోగం చేయవలసిన అవసరం లేదు. చూసారు కదా, ఇవి హ్యావ్ టుని ఉపయోగించి మనం డైలీ ఇంగ్లీష్ ఎలా మాట్లాడాలి అనేది. యాక్చువల్గా హ్యావ్ టు అంటే మనం ఏమైనా చేయవలసి ఉన్న పనులు, చేయాల్సినవి ఏమన్నా చెప్పే వాటి గురించి ఉపయోగించేటప్పుడు ఆ సెంటెన్సెస్లో మనం హ్యావ్ టు ఉపయోగించి ఇంగ్లీష్ మాట్లాడతాము. సో మీకు ఈ వీడియో అర్థమైందని అనుకుంటున్నాను. I hope you like this video. If you like this video, please do like, share and subscribe. Thank you. Thanks for watching.